వ్యవసాయ పంట పొలాలకు సాగునీరు అందించేందుకు మహానుభావుడు నిర్మించిన కుంటను ఆక్రమించి ఏకంగా విద్యా సంస్థలు నెలకొల్పి రైతుల పొలాలు ఎండగట్టి విద్యా వ్యాపార అభివృద్ధి జోరుగా సాగిస్తుంటే మీరెందుకు నోరు మెదపడం లేదని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి మండిపడ్డారు. గురువారం పొరుమామిల పట్టణంలో రంగసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలోని గిరినగర్ దగ్గరలోని 446 ఎకరాలు కొండ దాదాపు 8 ఎకరాల విస్తీర్ణంలోని కుంటను అక్రమార్కులు చేసిన ఆక్రమణపై పొరుమామిల మండల తహసీల్దార్కు ఆధారాలతో కూడిన అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన రంగసముద్ర గ్రామ పంచాయతీ నెంబర్ 1015లో ఆర్ఎస్ఆర్ ప్రకారం 445.89 సెంట్లు కొండగా కలదు. దీనిని కొందరు అక్రమార్కులు ఆక్రమించుకుని రెవెన్యూ అధికారులను తప్పుదారి పట్టిస్తూ 1015 కొండగా గలదానని కొందరు హక్కు లేకపోయినా డ్యూ ప్రాసెస్ లో కాకుండా నకిలీ పట్టాలు సృష్టించి ఏకంగా శ్రీ వెంగమాంబ స్కూల్ షాపింగ్ కాంప్లెక్స్ హౌసింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేసి కోట్లకు పడగలెత్తారని మండిపడ్డారు. అన్నిటి కూడా తగు చర్యలు దానికి ఆ విద్యా సంస్థకు అన్ని విధాలుగా అర్హత ఉండాలి అని చెప్పి మా కోరిక. ఏదంటే తల్లిదండ్రులం కాబట్టి తల్లిదండ్రులం కాబట్టి మా అభిప్రాయంగా నేను చెప్తున్నాను. ఏర్పాటు చేయాలి. కొండపోరంపోకు స్థలంలో ఉంటే దాన్ని డిమాలిష్ చేయాలా. కొండపోరంపోకులో ఉంటే 10-15లో గాని 12-51లో గాని ఉంటే దాన్ని డిమాలిష్ చేసి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా గవర్నమెంట్. ఇది నా ప్రథమంగా నా అభిప్రాయం, నా డిమాండ్. నా నాలెడ్జ్ ప్రకారం వచ్చేసి లేనట్టు ఇది 10-15లో ఉండాలి అని చెప్పేసి అభిప్రాయంగా ఉంది. 10-15, 12-51 కుంట ఈ రెండుటల్లో మధ్యలో వచ్చేసి ఆక్రమణలో ఉండాలి అన్నది నా అభిప్రాయము. కానీ నా అభిప్రాయం చెల్లదు కదా. రెవెన్యూ వాళ్ళు ఇది కుంటేనాయన అంటే కుంట, ఇది మంచి ఒరిజినల్ అంటే ఒరిజినల్, అనుమానం మీద నేను వచ్చేసి రెవెన్యూ వాళ్ళని తీర్చాలా అని చెప్పేసి నేను ఇచ్చిన. వాళ్ళు 100% 100% ఎంక్వైరీ చేసి అది ఎక్కడ ఏ విధంగా ఉన్నదనేది దాన్ని పూర్తి స్థాయిగా తీసుకోవాలని నాకు. కొండ అనేది ఒక పొరంపాకు ల్యాండ్, అది డీకేటీ పట్టాలు మాత్రమే తీసుకోవచ్చు, ఏరైతే తీసుకునేదానికి లేదు. అటువంటి దాంట్లో కట్టిండారు అనేది కొంత మేరకు అభియోగంగా వస్తుంది. అది పూర్తి స్థాయి విచారణ చెయ్యండి అని చెప్పేసి నేను తహసీల్దార్ గారిని కోరడం జరిగింది. ఇప్పుడు రెండోది వచ్చేసి ఆ వెంగమాంబ స్కూల్ ఆధ్వర్యంలో ఆవరణంలోనే ఈ 12-51 కుంట ముచ్చుకుంట అనేది దాన్ని కూడా టోటల్ గా ఆక్రమించుకొని వాళ్ళ బుద్ధి పుట్టట్టు సెంట్ల రూపంలో అమ్ముకుంటున్నారు. అధికారులు, రెవెన్యూ అధికారులు నిద్రపోతాండ్రో ఏం చేస్తున్నారో తెలియదు. యాన్నైనా ఏదైనా చేయమంటే గనక సెంటు ఎవరన్నా ఆక్రమించినారంటే వాళ్ళ ఇండ్ల మీదకి పోయి వాళ్ళ గోడలు పగలగొట్టి అవి పగలగొడతాం ఈ పగలగొడతామంటారు. ఈడ వచ్చేసి ఎకరాలకెకరాలు 100 కోట్ల ఆస్తులు, మిద్దెలు, రూములు, బిల్డింగ్లు కట్టుకొని అనుభవిస్తూ ఉంటే దాంట్లోకి వచ్చేసి ఆన్లైన్లలో కూడా రెవెన్యూ వాళ్ళు అనువంశికం కింద ఎక్కిస్తున్నారు. దాంట్లో మళ్ళా రిజిస్ట్రేషన్లకు కూడా పర్మిషన్లు కూడా మా తహసీల్దార్ ఇస్తున్నారు. ఇది ఏ విధంగా ఇస్తున్నారు ఏంది అని చెప్పేసి ఏదైనా అడగాలని అడిగినా కూడా వాళ్ళు సరైన ఆన్సర్ ఇచ్చే స్థితిలో లేరు. దాదాపుగా 4 నెలల క్రితం 4 నెలలు కావస్తున్నది 100 కోట్ల కుంభకోణం చెరుకూరి వారిది అని చెప్పేసి ఒక ఇచ్చినాం. దానికి ఇంతవరకు ఎటువంటిది రిప్లై అనేది గాని ఇంకొకటి గాని లేదు. దానికి ఈరోజు ఇప్పుడు ఈ 100 కోట్ల దానికి రిప్లై లేదు. ఇప్పుడు మళ్ళా ఇది ఒక దాదాపుగా 150 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ఇది ముచ్చుకుంటా ఈ 10-15 సర్వే నెంబరు ఇదంతా కూడా. దీంట్లో ఏమైనా సరే మా తహసీల్దార్ గారు గాని, ఆర్డీఓ గారు గాని, మన జిల్లా కలెక్టర్ గారు గాని పరిశీలించి ముఖ్యంగా గమనించి దాంట్లో ఏంది అంటే గనక ఒక విద్యాసంస్థను కూడా నడుపుతున్నారు. ఏ ఒక్కరో పొరపాటు జరిగి ఏదైనా బిల్డింగ్లో ఏదైనా జరిగితే గనక అక్కడ విద్యాసంస్థ నడుపుకునేదానికి దానికి తగ్గ రూల్స్, ఫైర్ స్టేషన్ గాని ఇంకోటి గాని ఇట్లాంటివన్నీ కూడా కమిట్మెంట్లు ఉండాలా. అటువంటి ఉండయా లేవా? రెండోది వచ్చేసి అది కుంటలో ఉన్నది, కుంటంతా ఆక్రమించుకొని ఆ గ్రౌండ్ గా ఏర్పాటు చేసుకుని ఉండరు. ఇది ఈ విద్యాసంస్థను దీన్ని ఈ 10-15 సర్వే నెంబర్ను ప్లస్ వచ్చేసి 12-51 ముచ్చుకుంటాను పూర్తి స్థాయిలో
మన తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, మన జిల్లా కలెక్టర్ గారు పూర్తి స్థాయి తీసుకుని ఇది వెరిఫికేషన్ చేసి దాంట్లో ఉన్న వ్యక్తులను ఈ దొంగతనంగా చేపిస్తున్నారు. ఈ దొంగతనానికి వచ్చేసి సహకరించిన అధికారులను ముందు అధికారుల మీద దెబ్బ పడితే గాని ఏరే వాళ్లకు రాదు. అధికారులు రాసిస్తేనే వాళ్ళు దిగేది. ఈ అధికారులు డబ్బులు తీసుకోవడము, ఎంతంటే అంత తీసుకోవడం, వాళ్ళ బుద్ధిముట్టట్టు రాసిస్తారు. కుంటలు వచ్చేసి అనువంశికాలు ఎట్టయితాయండి? కుంటగా ఉండదు అనువంశం కింద. ఏదైనా టికెట్ పట్టా పెట్టుకున్నారనేది కూడా కాదు, అనువంశం కింద ఎక్కించుకొని ఉండరు. గవర్నమెంట్ అనువంశికాలంటే గనక వాళ్ళ అబ్బబ్బల నాటి ఆస్తులు అన్నమాట. కుంటలు ఏ విధంగా అబ్బబ్బల నాటి ఆస్తులు అవుతాయి? ఇది పూర్తి స్థాయిలో విచారణ చేసి జిల్లా కలెక్టర్ గారిని మేము మరీ కోరుకునేది ఒకటి, మా జిల్లా కలెక్టర్ గారు చెరువులు, కుంటలంటే గనక చాలా బాగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎంతైనా డబ్బు ఆయన పర్సనల్ గ్రాంట్లోదైనా తీసి కుంటలను గాని చెరువులను గాని క్లీన్ చేపేయడంలో మా జిల్లా కలెక్టర్ గారు ముందుండి పోషణ పోషిస్తున్నారు. వారికి మేము మరీ ధన్యవాదాలు చెప్పుకుంటాము. ఈ కుంటను కూడా అదే విధంగా ఆక్రమించిన కుంటనంతటిని కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ కుంటను చేయకపోతే గనక ఇప్పుడు పూర్వమిల్ల టు బద్వేల్ రస్తా మెయిన్ రోడ్డు మీద దాదాపుగా రోడ్డు అంతా కొట్టుకొని పోయిండది. వాన వస్తే గనక రోడ్డు అంతా కొట్టుకొని పోతుంది. అలాగే ఆర్టీసీ బస్టాండ్ లో మా ఆర్డీఓ గారు వచ్చారు. ఆర్డీఓ గారు వచ్చి ఆర్టీసీ బస్టాండ్ లో పంట కాలువల మీద రూములు కట్టుకునేటి అన్ని కూడా పరిశీలించారు. ఈ రోజు వరకు ఎటువంటి చలనం లేదు. ఇంకా ఏ రేటు యానన్నా చెరువు తట్లలో ఆడ ఈడ చేసుకుంటే దాంట్లో ఎందుకు వస్తున్నారు. కాబట్టి ఇవన్నీ వచ్చేసి ఈ కుంటను అమలకుంటున్న ఇది ముచ్చుకుంటను వచ్చేసి 100% పరిశీలించి దాన్ని ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని దాన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని దాన్ని మళ్లీ యథావిధిగా కుంట మాదిరినే ఉండేటట్టు చేయాలని గవర్నమెంట్ ను, ప్రభుత్వాన్ని, మా తహసీల్దార్ గారిని, మా ఆర్డీఓ గారిని, మా కలెక్టర్ గారిని, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా మరీ కోరుకుంటున్నాం సార్.